నేను ఎప్పుడైనా కానీ తెల్లగడ్డలు తెచ్చుకుంటే ఇలా ఒలిచి పెట్టేసుకుంటాను. ఒలిచి పెట్టుకున్నామంటే మనకి కూరల్లో వేసుకునేప్పుడు పని అయితే సులువైపోద్ది. అది కాక ఒక పాయ అనేది దెబ్బతిని ఉండిందంటే ఇంకొక పాయకి కూడా అట్లానే దెబ్బతింటుంది అనమాట. అందుకోసం అనేసి ఇలా ఒలిచి పెట్టుకున్నామంటే తెల్లబాయలు బాగుంటాయి. ఇంకా నేను ఈరోజు పప్పులు చేస్తున్నాను. పప్పుల్స్లోకి అనేసి మన ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్గా అయితే కరివేపాకు తెప్పించాను, స్మెల్ బాగుంటుంది అనేసి. ఇంకా దాంట్లోకి కొత్తిమీర అయితే వేస్తాను. పప్పుల్స్లో ఇప్పుడు చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. తిరగమాతకి ఎర్రగడ్డ తరిగి పెట్టేసుకో ఉన్నాను. చార్వి నిద్రపోతూ ఉంది. ఇంక నాలుకైతే బయట పెట్టుంది. మా అమ్మ కూడా అలానే నాలుకైతే బయట పెట్టి నిద్రపోద్ది. ఇప్పటికి కూడా మేమైతే ఎగతాళి చేస్తూ ఉంటాము. మా అమ్మ నిద్రలేసి తిడుతుంటుంది అనమాట. ఎందుకు నవ్వుతున్నారు అనేసి, నీ నాలుగు బయట పెట్టేస్తున్నావు మా అనేసి అంటే తిట్టేది. అలాగే చార్వి అయితే నాలుగు బయట పెట్టేస్తుంది. చార్వికి అయితే మా అమ్మ అలవాటు వచ్చింది. ఈ మినీ వ్లాగ్ ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి.